కిష్కింధాకాండము 2వ సర్గము. సుగ్రీవుడు రామలక్ష్మణులను చూచి భయపడుట. ఈ విధముగా ఋషముఖ పర్వత సమీపమంద రాజపుత్రులు తిరుగుచుండగా గొప్ప అద్భుతమును కలిగించున్నట్లుగా చూచుట కందముగానున్న వారలను, దేవతలతో సమానమైన పరాక్రమము గలవారలను సాహసముతో చూచి కొండమీదనున్న సుగ్రీవుడు భయము చెందిన మనస్సు గలవాడై చేష్టలుడిగి కంగారు పడజొచ్చెను. ఆ రాజపుత్రులను చూచినంతనే వనమునందు సంచరించు వానరుల అంతఃపురమైనదియు సుఖకరమైనదియునగు ఆశ్రమమును వేగముగా చేరనరిగిరి. పరాక్రమవంతులను, గొప్ప అందమైన ఆకారములు గలవారును, ధనుర్బాణములను ఖడ్గములను ధరించిన వారును, అన్నదమ్ములను, బలవంతులైన లక్ష్మణ రాఘవులను సూర్యపుత్రుడైన సుగ్రీవుడు చూచి అనుమానించిన వాడై గుండెలు దడదడలాడుచుండగా వేగంగా దిక్కులన్నీయూ చూచుచు తొందరతో నిప్పు త్రొక్కిన విధముగా పాదములనొక్క నిమిషమైనా నొక చోట నిలపలేక పాపములను దూరమొనరించు వారిని చూచుచు భయముతో పీడింపబడిన వాడై భరింపరాని శోకముచే తప్పించుచున్నవాడై తానున్న చోటును వీడి నిల్వజాలక అటమటమందెను. ఉన్నచోట నుండుటయే మేలో పారిపోవుట అపరిమిత శుభకరమోయని తలంచుచు తన సహాయులకు వానరులతో గూడి మంత్రులతో ఈ విధముగా బలికెను. ఆ సరస్సు సమీపమున గొప్ప శుభముగానున్న రూపములు గల వీరులను చూచితిరా. వారెవ్వరోగాని మోసగించు మనస్సుగలవారే నారబట్టలను గట్టినారు. వాలికిని నాకును విడువని విరోధముండుటచే వాలి పంపగా కపట మునివేషములతో వచ్చినవారు వారు. కాకున్నచో తాపసులకు ధనుర్బాణములు దాల్చుటెందులకు అని పలకగా వారు మంచి విండ్లు బాణములు చేతులందు దాల్చిన వారలను చూచి గుండెలు జల్లుమనగా ఒక శిఖరము మీద నుండి మరి ఒక శిఖరము మీదకు అవి అల్లల నాడునట్లుగా దూకుచు వనముననున్న ప్రాణులు జంతువులు మిక్కిలి భయము చెంది పారిపోచుండగా చేతి నుండి జారిన పాదరసం వలె ఒకడు పోయిన దారిలోనొకడు పోక అందరును వడిగా పరివెత్తుచు ఆ కొండ యొక్క ఆవలి ప్రక్కన గుంపుగా కలుసుకుని సూర్యపుత్రుడగు సుగ్రీవుని యొద్ద నిలవగా హనుమంతుడు సుగ్రీవుని భయకారణము అడుగుట. సుగ్రీవుని చూచి వాయుపుత్రుడగు హనుమంతుడిట్లనెను, ఓ శాకామృగరాజా, నీకెందులకీ భయము? ఇట్లు పారిపోయేదవేలా? వాలి వలన భయము చేతన ఇది ఋషముఖం గదా, ఇచ్చట వాలి భయముండునా? ఇచ్చట వాలి కనిపించుట లేదు గదా, ఏలా తొట్టుపాటు చెందెదవు? క్రూరుడును పాపకర్ముడును అగు ఆ వానర రాజును ఎందుకు చూడనైతిని? నీ భయముకేది కారణము? వానరుడను పేరు సార్థకమైనది. లఘుచిత్రుడొకటచే పూర్తిగా ఆలోచింపలేకున్నావు. పరేందిత జ్ఞానము లేనిచో రాజు సర్వభూత సంగమునెట్లు కాపాడగలడు? బుద్ధియందు ఇంగిత జ్ఞానమును వీడక పనులను చేయవయ్యా సుగ్రీవాయని మంచి మాటలను చెప్పుచున్న హనుమంతుని చూచి సుగ్రీవుడు మంచి మాటలతో నిట్లనెను. హనుమ, తామరరేకుల వంటి కన్నులు గలవారును, అతి సుదీర్ఘ బాహువులు గలవారును, గొప్ప విల్లును బాణములను ఖడ్గమును దాల్చిన వారును, పొగడదగిన తేజస్సు గలవారును, దేవతాపుత్ర సమానులను అగు వారలను చూచినచో భయము కలగకుండునా? వాలియే పంపుటచే వారిచ్చటికి వచ్చియుందురని నా మనస్సునందు భావించి తిని. భూమి అందలి రాజులందరూ చాలామంది మిత్రులను కలిగియుందురు. వారలను నమ్మరాదు. పడనివారు మనం ఆదమరిచియున్న సమయమందు మన లోపములను కనిపెట్టి తాము పొరపాటు పడక వారికి మృత్యువును కలగజేయుదురు. పైగా ఆ వాలి ఉపాయశాలి, అపాయములు కలగకుండా చూచుకొనువాడు, దూరాలోచన గలవాడు. రాజులందరూ శత్రువులనట్లే గదా చంపెదరు. ప్రాకృతి నొక్కని బంపి వారెవ్వరో ఎట్టివారో ఎట్లయినా తెలుసుకొనినచో మేలు కలుగును. కనుక ఈ సమయమున నీవు ప్రాకృతిని వేషము ధరించి వారి యొద్దకు వెళ్ళుము. సుగ్రీవుడు హనుమంతుని రామలక్ష్మణుల యొద్దకు పంపుట. ఓ అంజనాపుత్ర, పొమ్ము మాటలతో రూపములతో వారి మనోభావమును వేదోపాయముతో వారల అభిప్రాయమును నిర్మలత్వమును నమ్మకముగా తెలుసుకుని రమ్ము. పలుకుల నేర్పుచేతను భావమును సక్రమముగా తెలియజేయగల కన్నుల యొక్కయు ముఖము యొక్కయు చేష్టల చేతను వారు నమ్మునట్లుగా పొగిడి వారు నాకనుకూలంగా నుండునట్లు చేయము. ఇట్ల అడవులందు విల్లును బాణములను ఖడ్గమును ధరించి కలియదిరుగుచున్న కారణమేమియో ప్రశ్నింపుము. వాయుపుత్ర, వారు నిర్మలమైన వారని నీకు తోచినప్పటికీ మాటిమాటికి వారి మాటలయందును వారి చేష్టలందును సత్యమున్నదో అబద్ధమున్నదో తెలుసుకొనుమని చెప్పగా అట్లే చేయుదునని మహాత్ముడైన హనుమంతుడు ఆ రఘువీరులున్న చోటుకు వెళ్లదలంచుచు. కిష్కింధాకాండము 2వ సర్గము సంపూర్ణము. శ్రీరామచంద్ర ప్రసాద సిద్ధిరస్తు.
శ్రీ జగన్మాతార్పణమస్తు. శ్రీ శ్రీ శ్రీ. నమోస్తు రామాయ సలక్ష్మణాయ, నమోస్తు దేవ్యై జనకాత్మజాయై, నమోస్తు వాతాత్మ భువేవరాయ, నమోస్తు వాల్మీక భవాయ తస్మై. శుభం భవతు.